ఇది 4వ రోజు ఉదయం 9 గంటల నుంచి కూడా మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి వారు ఈరోజు విద్యా గణపతిని తయారు చేసి విద్యార్థులందరికీ కూడా పాఠ్యపుస్తకాలు, పలకలు, బలపాలు, పెన్నులు ఈరోజు వితరణగా ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం. దానికి దాతగా సితారా గ్రాండ్ రెస్టారెంట్ ఓనర్ చైతన్యరెడ్డి గారు దానికి దాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. నిజంగా మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి వారు మొట్టమొదటిసారిగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి భక్తులు ఆ గణనాథుని దర్శించుకొని మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి వారిని అభినందిస్తూ ఉన్నారు. ఇంతకన్నా మాకు సంతోషం లేదు. ఎందుకంటే ఈ మాగుంట లేఅవుట్లో ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు లంబోదర సెంటర్ గురించి మాట్లాడుకుంటున్నారంటే అది మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి వారు అందరూ కూడా చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా దేవుడి వల్ల ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మా కాన్సెప్ట్ కూడా ఒకటే, 1,00,000 మంది భక్తులు వచ్చినా కూడా వారికి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ దేవదేవుని ఆశీస్సులు వాళ్ళకి అందించడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకని ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి ప్రశాంతంగా దేవుని దర్శించి పంపిస్తా ఉన్నాం. దాదాపుగా ఈ 3 రోజులు ఎంతమంది వచ్చిండొచ్చు భక్తులు? ఫస్ట్ రోజు 50,000 మంది దాటారు. రెండో రోజు 40,000 మంది. అంటే 40,000 మంది అంటే ఆ రోజు ఈవెంట్ పెట్టాం. ఆ ఈవెంట్లో చాలా మంది స్ట్రక్ అయిపోయి ట్రాఫిక్ ఆగిపోయి వెళ్ళిపోయారు. 40,000 మంది. నిన్న సోమవారం స్కూల్స్ అన్ని తెరిచారు. ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారనుకున్నాం, తగ్గుతారేమో అనుకున్నాం. ఏ మాత్రం తగ్గకుండా నిన్న కూడా 40,000 మంది దాకా భక్తులు రాత్రి 2 గంటల వరకు. నెల్లూరు చరిత్రలో లేదు, ఎక్కడైనా కూడా వినాయకుడి బొమ్మల దగ్గర 11 దాకా ఉంటారు, మహా అయితే 12 దాకా ఉంటారు. అర్ధరాత్రి దాటినా 2 అయినా 3 అయినా మా వాళ్ళు అంటే ఇక్కడంతా సెట్టింగ్ చేసాం. తెల్లారి మాకు ఒక 6 గంటల టైం ఇస్తేనే మేము తర్వాత రోజుకి రెడీ చేయగలం. కానీ ఇక్కడ ఆ టైం కూడా ఇవ్వట్లేదు. భక్తులు 3 గంటలకు వస్తున్నారు. మేము ఎక్కడో నాయుడుపేట నుంచి వచ్చాం, గుంటూరు నుంచి వచ్చాం, ఒంగోలు నుంచి వచ్చాం, మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, మమ్మల్ని చూసి వెళ్ళనివ్వండి అని చెప్పి భక్తులు మాతో గొడవకు వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా మేము వచ్చే సంవత్సరం 24 గంటలు దేవుణ్ణి తెరిచేదానికి కూడా ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీకి విచ్చేస్తున్నటువంటి ప్రతి భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా 2 చేతులెత్తి జోడిస్తా ఉన్నాం. ఆ దేవుడు తలరాత లేకపోతే మనం ఇంతటువంటి కార్యం మనం చేయలేం. ఆయన మా చేత చేయిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. రేపటి ప్రోగ్రామ్స్, రేపు కార్యక్రమాలు ఏమన్నా? ఈరోజు 4వ రోజు సాయంత్రం 4 గంటలకు ఉట్టి కార్యక్రమం ఉంటుంది. రేపు సాయంత్రం 3 గంటలకు నెల్లూరు నగరంలో ఇప్పటివరకు జరగనటువంటి నగరోత్సవం వినాయకుడికి జరగబోతా ఉంది. 15 రకాల కళా బృందాలతోటే హైదరాబాద్, ముంబై తలదన్నే విధంగా గణేష్ నిమజ్జనోత్సవాన్ని మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం. నెల్లూరు నగర ప్రజలందరూ కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ విచ్చేసి ఆ నగరోత్సవాన్ని మీరు చూసి మీరు ఆ గణనాథుని ఆశీస్సులు పొంది మీ ఆశీస్సులు మా లంబోదర గణేష్ ఉత్సవ సమితికి అందించాలని కోరుకుంటా ఉన్నాం. లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. లంబోదర లడ్డు ఒక రికార్డు సృష్టించింది. ఇదే విధంగా ఈ సితారా రెస్టారెంట్ తరఫున మేము ఈ అన్నదానాన్ని చేస్తున్నాము. ఈ అన్నదానం చేయుటకు మాకు సహకరించింది, మాకు ఛాన్స్ ఇచ్చిన లంబోదర కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే సంవత్సరాల్లో కూడా మాకు అన్నదానం చేసేదానికి మాకే ఛాన్స్ ఇస్తారని ఆశిస్తూ మరొక్కసారిగా వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే విధంగా ఈ లంబోదర ఉత్సవ కమిటీ తరఫున ఇంత గ్రాండ్ సక్సెస్ జరగడానికి సహకరించిన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధరన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. మదన్ గారికి, చక్రి వారికి కూడా శుభాకాంక్షలు.